హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాళ రెసిపీ వచ్చేసి దొండకాయ కొబ్బరి ఫ్రై. దొండకాయ మనం నార్మల్గా ఫ్రై చేస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి కొబ్బరి వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దొండకాయ కొబ్బరి ఫ్రై చపాతీ, రోటీ అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. సో దొండకాయ కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో పచ్చి కొబ్బరి ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 kg దొండకాయ తీసుకొని బాగా కడిగి ఇలా పొడుగా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి మొత్తం వేసుకున్నామంటే కొన్ని ఫ్రై అవుతాయి, కొన్ని పచ్చి పచ్చిగా అలానే ఉండిపోతాయి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దొండకాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో దొండకాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనం సెకండ్ టైం దొండకాయలు వేసి ఫ్రై చేసేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి దొండకాయలు తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మిగతా దొండకాయలు అన్నీ కూడా కొన్ని కొన్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 6 to 7 ఎల్లిపాయలు కొద్దిగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 minutes కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన దొండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇదండి దొండకాయ కొబ్బరి ఫ్రై తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.